నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు. నవ్యాంధ్ర నిర్మాణానికి అన్ని వర్గాల వారు చేయూతనివ్వాలి. సీఎం కృషిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర పురోగాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి బొజ్జల పిలుపు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. భక్తులు పెరిగారు, రైల్వేల సంఖ్య పెంచండి, మరింత సంపద పెరుగుతోంది. టీటీడీ చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి విజ్ఞప్తి. వైభవంగా జరిగిన అమ్మవారి తెప్పోత్సవాలు. అలిమేలుమంగ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. చివరి రోజున పోటెత్తిన భక్తులు. కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్న భక్తులు. రాష్ట్రాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు యువత నడుం బిగించాలి. మున్సిపల్ కమిషనర్ పిలుపు. తిరుపతిలో నవనిర్మాణ దీక్ష భారీ ర్యాలీలు. రాష్ట్ర పురోగాభివృద్ధికి అన్ని వర్గాల వారు తోడ్పాటు అందించాలి. డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి విజ్ఞప్తి. జిల్లాలో జోరుగా నాటుసారా విక్రయాలు. దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు. భారీగా నాటుసారా స్వాధీనం. 4 అరెస్ట్. నాటుసారా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న పోలీసు అధికారులు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమ సభ మంగళవారం ఉదయం పీసీఆర్ పాఠశాల సర్కిల్లో జరిగింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులచే ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కష్టాల పాలు చేసిందని అన్నారు. 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఏర్పడిన రాష్ట్రంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు, లోటు బడ్జెట్ను పూడ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేసి రాష్ట్రాన్ని దేశంలోనే అందరూ గర్వపడేలా అగ్రస్థానంలో నిలపాలని ఈ సందర్భంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, అలాగే అధికారులు, టీడీపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ ఒకటే. రాష్ట్ర క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అయినా కూడా దీక్షతో చంద్రబాబు గారు పనిచేస్తున్నారు. ఆ విధంగా అందరం పనిచేయాలా, అందరూ దీక్షలో పాల్గొనాలా. రాష్ట్రం వృద్ధి చెప్పి మనం వృద్ధి చేసామో దానికంటే ఇంకా ఎక్కువ చేయాలి ఇప్పుడు అనేటువంటి దీంతో మనం అందరం దీక్షలో పోనమని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన విషయాలు. అలాగే పుత్తూరులోని కార్వేట్ నగరం సర్కిల్ వద్ద మంగళవారం ఉదయం నవనిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణంనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించకపోగా అభివృద్ధి పనులకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదలతో అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన చక్రస్నాన ఉత్సవాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను 8 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన టీటీడీ 9వ రోజు మంగళవారం శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో చక్రస్నానాన్ని వైభవోపేతంగా నిర్వహించింది. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి చక్రతాళ్వార్లను ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారిని కపిలేశ్వర స్వామి ఆలయంకు వేంచేపుగా తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, పంచామృతం, నారికేళ జలం, పసుపు, గంధంతో పాటు సుగంధ పరిమళ భరితమైన ద్రవ్యాలతో ఉత్సవమూర్తులను అభిషేకించారు. అనంతరం పూర్ణాహుతితో పూజాది కార్యక్రమాలను ఆగమ శాస్త్రోక్తంగా వేద పండితులు పూర్తి చేసి ఆ తర్వాత చక్రతాళ్వాలను పుష్కరణలో ముంచడంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చక్రస్నానం సమయంలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈఓ భాస్కర్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని అద్భుతంగా వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించారు. తదుపరి చక్రతాళ్వారుల్ని, శ్రీశటాలని కూడా ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేసి అక్కడ ఆ నీటికి కూడా పుణ్యాహవచన కైంకర్యానంతరం కూడా
ఆగమోక్త ప్రకారంగా చేసి ఆ చక్రస్నాన కైంకర్యాన్ని నిర్వహించారు. అంటే శ్రీ శటారిని మరియు చక్రాన్ని కూడా ఒక్కసారి ఆ తీర్థంలో మురగవేశారు. ఈ విధంగా గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవంలో చక్రస్నానం అనేది అత్యంత వైభవోపేతంగా జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఆళ్వార్ తీర్థంలో మునిగి తమ యొక్క జన్మ యొక్క సార్థకతను పొందారు. ఈరోజు రాత్రి ధ్వజ అవరోహణంతో గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఓం నమో వెంకటేశాయ. తిర్చాను శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన తెప్పోత్సవాల్లో శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు భక్తులను కటాక్షిస్తూ పద్మ సరోవరంలో విహరించారు. ఉత్సవమూర్తులను వాహన మండపానికి వేంచేపుగా తీసుకువచ్చి విశేషంగా అలంకరింపజేసి మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారి పద్మ సరోవరంలోని తెప్పపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేసి తెప్పోత్సవాలను నిర్వహించారు. మంగళవారం చివరి రోజు కావడంతో 7 పర్యాయాలు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ స్థలాన్ని చూపితే రైల్వే స్టేషన్కు దక్షిణం వైపు ముఖద్వారాన్ని నిర్మించడానికి టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పీకే శ్రీవత్సవ్ స్పష్టం చేశారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యాల పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించడానికి విచ్చేసిన రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవత్సవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి రైల్వే స్టేషన్కు ఒక ముఖద్వారమే ఉన్నందున ప్రయాణికుల రద్దీ అధికంగా ఉందని, రద్దీ క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ స్థలాన్ని కేటాయిస్తే మరో ముఖద్వారాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ సమస్య సంవత్సర కాలంగా పెండింగ్లో ఉందని తెలిపారు. సంవత్సర కాలంలో జరిగిన ప్రగతి గురించి వివరించారు. వృద్ధుల కోసం బ్యాటరీ వాహనాలు, త్రాగునీరు, వెయిటింగ్ హాల్, ఎక్సలేటర్లు, ఏసీ వెయిటింగ్ హాల్ నిర్మించి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం జరిగిందని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. That's not with the railway at the zonal level. It has to be done from the board. I don't need a permission for conveying it to board. I know that it will be conveyed to board. Yes. Okay. But issue, he says that Balaji division is not with the zone. Zone doesn't decide about the division here and that Balaji division should be created. There's no proposal like that. Everything has to go to board. These are the decisions which have to be taken at government. Yeah. So all those things have to be understood. I mean, whatever has been said is a total negative picture, which is up to the passenger to see whether the facilities which we have created, the facelifting of the side, providing battery card for senior citizens, providing surface, providing dormitories, rest houses, I mean all, and this thing, everything has been done. Now issue is that first of all, even before hospital, we have to have a south hand platform so that we can have a home platform on the other side of the city. This issue has been pending with the state government and TTD for last 1 year. Our tender is ready, but nothing has happened. Not even 1 inch land has been acquired. So there I will request TTD and the state government to divert this thing and all that. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద భారీ ర్యాలీని ప్రారంభించి బైరాగపట్టణంలోని ఎంజీఎం హైస్కూల్ వద్ద సభను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో మనం భాగ్యనగరాన్ని పోగొట్టుకున్నామని, నూతన రాజధాని అమరావతిని అత్యంత అపురూపంగా రూపొందించి ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా సీఎం చంద్రబాబు నిర్మించనున్నారన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధిలో ఉన్న మన రాష్ట్రాన్ని కాంగ్రెస్ అనాలోచితంగా వ్యవహరించి అన్యాయంగా చీల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేయడంతో విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే దిశగా సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికల మునుపు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత టీడీపీదేనన్నారు. ఉద్యోగులకు 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచడంతో పాటు రుణమాఫీ, రైతుల రుణమాఫీ, ఉద్యోగులకు 43% ఫిట్మెంట్, స్వచ్ఛ భారత్ వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. మన రాష్ట్రాన్ని తిరిగి చక్కదిద్దగలిగే సమర్థత, శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఒక గొప్ప నమ్మకంతో ప్రజలందరూ ఆయన్ని ఒక మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేశారు. ఆ నమ్మకాన్ని కాపాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఏడాది కాలంలో చేసినవి ఖచ్చితంగా ఒకసారి మనం చెప్పుకోవాలి. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు, ముందుగా ప్రతి రైతు కుటుంబానికి 1.5 లక్షల రూపాయలని మాఫీకి శ్రీకారం చుట్టారు. అన్నింటికి మించి మహిళలకు కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున డ్వాక్రా రుణమాఫీ కూడా ఆయన కృషి చేస్తున్నారు. 13 జిల్లాల్లో 13 భాగ్యనగరాలను నిర్మించుకోవాల్సి ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ నేతలు నరసింహ యాదవ్, పుష్పావతి, శ్రీధర్ వర్మ తదితరులు ప్రసంగించారు. అందరూ ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర విభజన జరగకూడదని పోరాటం చేసిన సందర్భంలో తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన సోనియా గాంధీకి కూడా సమాధి కట్టి, ఘాటు కట్టి నిరసన తెలిపిన దాఖలాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఈ విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చేదానికి పునరంకితం కావాలని ఈ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని ఉన్నా కానీ రాష్ట్రంలో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా దశల వారీగా పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చేదాంట్లో కానీ, అదేవిధంగా మహిళలకి రుణమాఫీ చేసేదానిలో కానీ, రైతు యొక్క రుణమాఫీ కానీ దశల వారీగా చెప్పిన దాన్ని ఇచ్చుకుంటూ ఈరోజు వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇతర జాతీయ పార్టీ నేతలకు రాష్ట్రంలోని రఘువీరారెడ్డి లాంటి వాళ్లకు జూన్ 2వ తేదీన సంవత్సరీకం చేయాలని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుని నవనిర్మాణ దీక్షను చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబట్టి సంవత్సరీకం అని మాట్లాడడం తగదని హితవు పలికారు. కేంద్ర రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్సే సంవత్సరీకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పట్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతోనూ, ఆంధ్రప్రదేశ్లో జగన్తో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని అర్ధరహితంగా 2 ముక్కలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజధానిని ఎక్కడ పెట్టాలో చెప్పలేదని, ప్రత్యేక హోదా బిల్లు పెట్టలేదన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య అన్ని వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పాపాలు చేసిన కాంగ్రెస్ వాళ్లను ప్రజలు ఓట్టేసి చంపారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి 8,000 కోట్ల రూపాయలు నిధులు తెచ్చామని, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2,000 కోట్ల రూపాయలను విడుదల చేయించామన్నారు. ప్రత్యేక హోదా కోసం అధికార పార్టీ నేతలు పోరాడుతూనే ఉన్నామని తెలిపారు. మనిషి పక్కుంటే ఆ పక్క చేశారు. ఓటు అడగకుండండి. స్టీఫన్ వచ్చి నామినేటెడ్ ఆయన ఏ పార్టీకి చంద్రబాబు, ఏ పార్టీకి చంద్రుడు. యాక్చువల్గా ఆయనకు ఓటు లేదు, నామినేటెడ్ పర్సన్స్కి ఓటు లేదు, కానీ ఓటు కల్పించారు. ఓటు ఆయన ఇండిపెండెంట్ కాబట్టి పోయి అడిగినాడు. అడిగితే ఆయన నేను వేయనని చెప్పచ్చు. అయ్యా నీకు నేను వేయను, నేను టీఆర్ఎస్ చేస్తాను అని చెప్పచ్చు. ఆయన బేరమాడడం ఏంది అంటే ఏమన్నా నాటకమా? నువ్వు మా ఇంటికి నాకు డబ్బులు 50 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు అని విషయాలు ఫోన్లో రికార్డ్ చేయడం, దాన్ని వినిపించడం. అప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా. స్టీఫన్ కూడా, స్టీఫన్ ఇన్వెస్టిగేట్ చేశాడు కదా. మీ ఇంటికి రప్పించుకున్నావు కదా, ఎందుకు రప్పించుకున్నావు? రెండోది ఏమండి, తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్కి మంత్రి ఇస్తే దానికన్నా మించిన అవినీతి ఇదే. శ్రీవారి దర్శనంలో సామాన్యులకు అధిక ప్రాధాన్యత కల్పించేలా టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడి కృష్ణమూర్తి చర్యలు చేపట్టడం సంతోషదాయకమని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షులు సతీష్ వేమన్ అన్నారు. రాయలసీమకు చెందిన ప్రవాస భారతీయులైన సతీష్ వేమన తానా అధ్యక్షులుగా ఎన్నికై ప్రథమంగా తిరుపతికి విచ్చేసిన ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యధికంగా సభ్యులుగా ఉన్న ప్రవాస భారతీయుల సంఘం తానా అని, 19 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లిన తాను ప్రస్తుతం తానా అధ్యక్షులుగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు.
రాయలసీమకు చెందిన తాను అతి చిన్న వయసులో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. తాను 4 ఏళ్లు ఈ పదవిలో కొనసాగుతానని చెప్పారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఎన్ఆర్ఐలను కలిసి నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రవాస భారతీయులుగా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంతం నుండి ఇతర దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు తిరుపతి పరిసర ప్రాంతాలను తానా ద్వారా దత్తత తీసుకుని అభివృద్ధి పరచాలని కోరారు. దీనికి ప్రవాస భారతీయులు సానుకూలంగా స్పందించి త్వరలో ఈ విషయమై తానా సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్ఆర్ఐలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, తానా సభ్యులు పాల్గొన్నారు. పేదరికం నిర్మూలన, నవ్యాంధ్ర నిర్మాణం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్మించనున్న రాజధాని నిర్మాణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా చేపట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుపతిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ, నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ నుండి ప్రారంభమైన దీక్షా ర్యాలీ రిజర్వాయర్ రోడ్, బొమ్మగుంట మీదుగా టౌన్ క్లబ్ వరకు సాగింది. ఈ సందర్భంగా కమిషనర్ వినయ్ చంద్ మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నవనిర్మాణ దీక్షను చేపట్టడం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణంలో చేయి కలిపి భాగస్వాములు కావడానికి జన్మభూమి ప్రదాత అయిన చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సహకరిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, సామాన్య పౌరులందరూ కూడా నవనిర్మాణ దీక్షకి కూడుకోవాలని చెప్పి, నూతన రాష్ట్రంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా విజయవాడ నగరం. అలాగే నవనిర్మాణ దీక్షలో భాగంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అధ్యాపకేతర సిబ్బంది నవ్యాంధ్ర రాజధానిలో భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు మాట్లాడుతూ ఆర్థిక లోటుతో విడిపోయిన రాష్ట్రాన్ని మొదటి నుండి నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్వం కోల్పోయి బయటకు వచ్చిన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే చంద్రగిరి మండలంలో నవనిర్మాణ దీక్షలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తాము భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. పరిశోధనలన్నీ పగడ్బందీగా చేయాలి, మన విద్యా వ్యవస్థని అభివృద్ధి పాలనలో తెచ్చుకోవాలి. ఈ విధంగా తెచ్చుకొని దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1గా అయ్యేదానికి మనం ప్రయత్నించాలి. చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారము 2022కి మన రాష్ట్రంలోనే 3వ గొప్ప అభివృద్ధిని చెందిన రాష్ట్రంగా తయారు చేయాలని. అనంతరం అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వింటూ జేజేలు పలికారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే సమర్థుడని, ఇతరులు ఎవరూ ఆయనకు పోటీ రారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. నారాయణవనంలో కొలువైన పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాక్షాత్తు శ్రీనివాసుడు పద్మావతీదేవిని పరిణయమాడిన పుణ్యస్థలం కావటంతో ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయబద్ధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది. 4వ రోజున స్వామివారు కల్పవృక్ష వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన కళ్యాణ వెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంపై ఆసీనులై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. స్వామివారి వాహన సేవలో ఊరేగుతుండగా మాడవీధిలోని భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆద్యంతం స్వామివారి వాహన సేవ కనుల పండుగగా సాగింది. గోవిందనామ స్మరణలతో మాడవీధులు మారుమ్రోగాయి. రాష్ట్రాభివృద్ధికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం గత రాత్రి స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు స్పీకర్కు దర్శన వసతి కల్పించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన స్పీకర్ రాష్ట్ర అభివృద్ధి పట్ల స్వామి అనుగ్రహం ఎల్లవెల్లలా ఉండాలని, స్వర్ణాంధ్ర ఏర్పాటుకు అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు. నేత్రానందంగా స్వామివారి దర్శనం చేసుకున్నాం. భగవంతుడిని స్వామివారిని ప్రార్థించాం. ఈరోజు నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. నూతన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, రాష్ట్రాన్ని ఆశీర్వదించమని, ఈ వారంలోనే జరగబోతున్నటువంటి రాజధాని శంకుస్థాపన కానీ, సంవత్సర కాలం పరిపాలన పూర్తయిన సందర్భంగా జరుగుతున్న మహాసభలో రాబోయే రోజుల్లో సమర్థవంతమైన పరిపాలనకి, రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒక కీలకమైనటువంటి సందర్భం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని, రాష్ట్రాన్ని ఆశీర్వదించమని ప్రార్థించాను. ఎన్నో సమస్యల్లో ఉన్న రాష్ట్రం స్వామివారి ఆశీస్సులు కావాలి, స్వామివారి చల్లని చూపులు కావాలి. భవిష్యత్తులో ఒక ఆంధ్రప్రదేశ్ గర్వించే విధంగా తీర్చిదిద్దబడటానికి స్వామివారి ఆశీస్సులు కావాలని ప్రార్థించాను. తిరుపతి నగరాన్ని ఆధ్యాత్మిక సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతు సాయంగా దాచిపెట్టుకున్న డబ్బును ఇచ్చేందుకు 8 ఏళ్ల చిన్నారి ఆకుల ఏషా ముందుకు రావడం ఎంతో అభినందనీయమని టీడీపీ చైర్మన్ డాక్టర్ చల్లవాడ కృష్ణమూర్తి అన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద చిన్నారి ఏషా నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి పయనమైన స్కేటింగ్ యాత్రను మంగళవారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, చిన్నారి ఏషా చేపట్టిన స్కేటింగ్ యాత్రలో ఎక్కడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతంగా యాత్ర కొనసాగాలని, ఆ చిన్నారికి శ్రీవారి ఆశీస్సులు బెండుగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి తమ వంతు సాయంగా డబ్బులు ఇచ్చేందుకు ముందుకు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు, ప్రభుత్వ సాయాన్ని మనం కోరుతామన్నారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడేందుకు మీ అందరి సహకారంతో రాజీ లేకుండా పనిచేస్తానన్నారు. ముఖ్యంగా తిరుపతి ప్రజలు చాలా అదృష్టవంతులు. రాబోయే రోజుల్లో ఈ పట్టణం ఆధ్యాత్మిక నగరంగా ప్రపంచంలో ఒక వెలుగుని ప్రపంచానికి అందించేటటువంటి ఆలోచనలో ముందుకెళ్తుంది. మనందరి ఆరాధ్య దైవం శ్రీనివాసుడు సర్వదా మనందరికి తోడుగా ఉండాలని ఈ ప్రభుత్వం కానీ, మన ముఖ్యమంత్రి కానీ, మనం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో సర్వదా ఆయన ఆశీస్సులతో మహానగరంగా శాంతి కాముకులు ఉండేటటువంటి ప్రదేశంగా, పవిత్రతతో ప్రశాంతంగా ఈ పట్టణాన్ని నిర్మించుకునేదానికి ప్రతి సోదరుడు కూడా భావితరాల వాళ్ళకి ఒక మహానగరాన్ని అందించే విషయంలో పనిచేసి ఒక మంచి ఆలోచనతో ఈ పట్టణాన్ని తీర్చిదిద్దాలని అన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి యావత్ ప్రజానీకం సహకరించమని, సహాయం చేయమని, ముఖ్యమంత్రి గారికి అండగా ఉండమని మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అనంతరం భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, చిన్నారి బాలిక ఏషా తన తల్లిదండ్రులు ఆకుల సతీష్ కుమార్, అశ్వనీల ప్రోత్సాహంతో గత ఏడాది జూన్ 2న రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏషా తన రోజువారీ చాక్లెట్లు, ఇతర చిరుతిండ్లు కొనుగోలు కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును దాచిపెట్టిందన్నారు. ఆ డబ్బును తన వంతు సాయంగా రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు ముందుకు రావటం పలువురు విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జూన్ 6న అమరావతిలో రాజధాని నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఆ బాలిక దాచిపెట్టుకున్న డబ్బును బాలిక తాతగారైన సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి స్కేటింగ్ చేసుకుంటూ గుంటూరు వరకు స్కేటింగ్ చేసుకుంటూ తను పొదుపు చేసినటువంటి మొత్తాన్ని రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అనంతరం చిన్నారి ఏషా తండ్రి ఆకుల సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రతిరోజు 50 నుంచి 80 కిలోమీటర్ల లోపు ప్రయాణించడం జరుగుతుందని, తన కుమార్తె పలు అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో పాల్గొనడం జరిగిందన్నారు. అమరావతికి ఈ నెల 6వ తేదీ నాటికి చేరుకుంటుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్కేటింగ్ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. Last 5 years of skater. She is a national skater. She is a national medalist, and she practices 7 hours a day, every day for the past 5 years. అనంతరం చిన్నారి బాలిక ఏషా మాట్లాడుతూ, కొత్త రాజధాని నిర్మాణానికి తన వంతు సాయంగా అమ్మానాన్నలు ఇచ్చిన డబ్బును దాచిపెట్టుకున్నానని తెలిపారు. ఆ డబ్బుని సీఎం చంద్రబాబు నాయుడుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆ బాలికను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్ కుమార్, అశ్వని, కొండాబాబు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరోజు పర్యటనార్థం చిత్తూరు జిల్లాకు రానున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 3వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఆర్ మల్లవరంలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. దాని మేరకు జిల్లా కలెక్టర్ సీఎం పర్యటనకు ఏర్పాట్లను చేపట్టారు. ఆర్ మల్లవరంలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో రైతులకు భూసార పరీక్ష పత్రాలను, అలాగే వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు, పాస్ పుస్తకాలను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. అలాగే 60 లక్షలకు పైగా కొత్త పెన్షన్లను సీఎం పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు భద్రతాపరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలోని రైల్వే స్టేషన్ పట్ల రైల్వే అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, నిధులు ఉన్నా అభివృద్ధి చేయటం లేదని అధికారుల తీరుపై టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అసహనం వ్యక్తం చేశారు. స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్కు విచ్చేసిన దక్షిణ భారత రైల్వే జీఎం శ్రీవత్సవను టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కలిసి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కృషి చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, తిరుపతికి సంపన్నులు, మంత్రులు వచ్చినప్పుడు వారికి దర్శనాలు చేయించడం, దండాలు పెట్టడమే తప్ప ఏ నాయకుడు తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ దర్శన వేళలు పెంచిందని, ఇందుకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచితే సంపద కూడా పెరుగుతుందని, స్వామివారి దర్శనంకు వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనం చేయించగలమని తెలిపారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరమని, మరిన్న రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. టీటీడీ నుండి ఎలాంటి సహాయ సహకారాలైనా అందించడానికి సిద్ధంగా ఉందని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, తుడా, టీటీడీ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని పేర్కొన్నారు. చైర్మన్ వెంట టీడీపీ నాయకులు నీలం బాలాజీ, దివాకర్ తదితరులు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంతమంది యాత్రికులు వచ్చేటటువంటి పట్టణం లేదు. ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి భక్తులు వస్తున్నటువంటి పట్టణం, వాళ్ళు ఇస్తున్నటువంటి కానుకలతో ఈ ప్రాంతం అంతా కూడా అన్ని కార్యక్రమాలు కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుందన్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. రామారావు గారు వచ్చిన తర్వాత భగవంతుని ముందు అందరూ సమానులేను, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అన్నటువంటి నినాదంతో ఈరోజు 1,00,000 మందిని మేము సామాన్య భక్తుల్ని దర్శనం చేసే స్థాయికి ఈనాడు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళింది. రైల్వే స్టేషన్ లో 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిలుచుకునేదానికి స్థలం లేదు. ఎంత ఆదాయం ఉందంటే ఈ స్టేషన్ లో ఒకసారి అధికారులు ఆలోచించాలి. ఇంతమంది ట్రైన్స్ లో వచ్చి ఇంకా కూడా ట్రైన్స్ పెరగాల. ఈ పట్టణకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని, వస్తున్నటువంటి సామాన్యమైన భక్తుల్ని ఇంకా కూడా ఎక్కువ ట్రైన్స్. ఇప్పుడు రాత్రి 7 తర్వాత మా మద్రాసుకు రైలే లేదు. ఆఫ్టర్ 7 there is no train to Chennai. So many years we are asking Shirdi one train. There is no train to Shirdi. So many people, political people also coming and going. Former MP regularly he is taking mic and everywhere he is telling this is we put international railway station. Site self చేయకుండా, సైట్ లేకుండా, ఎక్కడ ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ చెప్పకుండా, ఉన్నటువంటి స్టేషన్లో ప్లాట్ఫారం లేకుండా ఒకరి మీద ఒకరు నిలబడేటటువంటి రైల్వే స్టేషన్ భారతదేశంలో తిరుపతి. మీ రైల్లో వచ్చినటువంటి యాత్రికుల్ని మేము దైవ సమానాలుగా భావించి దర్శనాలు చేయిస్తున్నాం. తప్పకుండా ఈ రైల్వే స్టేషన్లో కానీ ఇంకొక రైల్వే స్టేషన్ నిర్మించేదానికి కానీ మీరు తప్పకుండా కృషి చేయాలా. ఈ రైల్వే స్టేషన్ అన్ని విధాలు, అన్ని హంగులతో ఈ రైల్వే స్టేషన్ ఉండాలా, బాత్రూమ్స్ ఉండాలా, టాయిలెట్స్ ఉండాలా, ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా. సూరావారిపల్లె గ్రామ దేవత ముత్యాలమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. రామచంద్రపురం మండలం సూరావారిపల్లి గ్రామంలో వెలిసిన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ ఆలయ 11వ వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 4వ రోజున జరిగిన ఉత్సవంలో డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాయల కాలంలో నిర్మించిన ముత్యాలమ్మ గ్రామదేవత ఆశీస్సులతో గ్రామస్తులంతా ఐకమత్యంతో కలసిమెలసి జీవిస్తూ ఆలయ అభివృద్ధికి నాంది పలకడం అభినందనీయమన్నారు. గ్రామదేవత ఆలయంలో గత 11 ఏళ్లుగా వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. స్థానిక భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకోవడం, పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ పురాణాలు చెప్పించడం, సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం పాతకాలం నాటి రోజులను గుర్తు చేస్తున్నాయన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఎంపీ శివప్రసాద్ అల్లుడు ప్రసాద్, గ్రామ పెద్దలు హనుమంతరెడ్డి, రఘునాథరెడ్డి, లోకనాథరెడ్డి, వెంకటరెడ్డి, నారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర ఉందని తెలియజేశారు. కృష్ణదేవరాయల కాలం నాటి నుంచి కూడా ఈ గుడి ఎంతో ప్రసిద్ధి చెందిందని, గత 11 సంవత్సరాలుగా గ్రామస్తులందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా ఇందులో డొనేషన్స్ వేసుకొని సంవత్సరం గుడిని అభివృద్ధి చేసి రీసెంట్గా హనుమంతరెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక కళ్యాణ మండపం
స్థాయిలో టైల్స్ అన్నీ కూడా డొనేట్ చేసి నలుగురికి ఉపయోగపడే విధంగా స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావడం నిజంగా ఎంతో సంతోషంగానే ఉంది. ఈ నెల 6వ తేదీలోపు తిరుపతిలోని ఓటర్లు తమ ఓటు కార్డును ఆధార్లో అనుసంధానం చేయకుంటే అట్టివారి పేర్లు బోగస్ ఓటుగా పరిగణించి తొలగించబడుతుందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ జిల్లాలో ఈ నెల 6వ తేదీతో ముగుస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 95% పూర్తయినట్లు పేర్కొన్నారు. అయితే తిరుపతి నియోజకవర్గంలో ఆధార్ అనుసంధానం ప్రక్రియ త్వరగా జరగటం లేదని తెలిపారు. నగరంలోని ఓటర్లు దీన్ని గుర్తించి కేంద్ర ఎన్నికల ఆదేశం మేరకు ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటర్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ నెల 6వ తేదీలోపు ప్రతి ఓటరు విధిగా తన ఓటు కార్డుతో పాటు ఆధార్ కార్డును చూపించి నమోదు చేసుకోవాలని కోరారు. అలా ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయకుంటే అట్టి ఓట్లను బోగస్ ఓటుగా పరిగణించి తొలగించబడుతుందని కలెక్టర్ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. ఈ అనుసంధానం ప్రక్రియ ఈ నెల 6వ తేదీతో జిల్లాలో ముగుస్తుందని, దీన్ని గుర్తించి ప్రజలందరూ విధిగా ఓటు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి సముదాయాలున్న ప్రాంతాల్లో అన్యమత గోడ పత్రికలను అంటించడం సరైంది కాదని హిందూ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఓంకార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, తిరుచానూరు అమ్మవారి ఆలయాల సమీపంలో ఇతర మతస్థులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా లౌడ్ స్పీకర్ల సంస్కృతిని తీసుకువచ్చి పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిమితికి మించి శబ్ద కాలుష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై అర్బన్ ఎస్పీ చర్యలు తీసుకుని పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సమితి సభ్యులు శ్రీనివాసులు, సునీల్, ప్రదీప్, బాలాజీ, బెనర్జీ, మునిరాజా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి ఆకర్షితురాలైన చిన్నారి ఆకుల యేష తిరుపతి నుంచి అమరావతికి స్కేటింగ్ చేస్తూ వెళ్లడం హర్షణీయమని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణం నాయుడు అన్నారు. తిరుపతి నుంచి ప్రారంభమైన చిన్నారి యేష అమరావతికి నావంతుగా నినాదంగా స్కేటింగ్ చేస్తూ అమరావతికి చేపట్టిన యాత్ర మంగళవారం ఉదయం రేణుగుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణం నాయుడు డీఎస్పీ నంజుండప్ప శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముద్దుకృష్ణం నాయుడు మాట్లాడుతూ అమరావతిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన రాజధాని నిర్మాణానికి విరాళం అందించేందుకు చిన్నారి యేష చేకూర్చిన నగదును సీఎం చంద్రబాబు నాయుడుకు అందించడం అభినందనీయమన్నారు. ప్రపంచ దేశాల్లోనే ప్రసిద్ధిగాంచిన రాజధాని నిర్మాణం చేస్తున్నారని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. చిన్నారి యేష మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆలోచనలతో ఇంట్లో తనకు ఇస్తున్న నగదును పోగు చేస్తూ వచ్చిందన్నారు. రాజధాని నిర్మాణానికి ఇవ్వాలనే ధ్యేయంతో అమరావతికి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ నాగేంద్ర, సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు ఎక్సైజ్ పరిధిలో నాటుసారా విక్రయాలను అడ్డుకొని ప్రజారోగ్యం కాపాడుతామని పుత్తూరు ఎస్ఐ వెంకటరమణ అన్నారు. నారాయణవనం మండలం నందిమంగళం, వేపగుంట, తుంబూరు క్రాస్ గ్రామాల్లో నాటుసారా ప్యాకెట్లు, క్యాన్లలో నాటుసారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి స్క్వాడ్ సిబ్బంది, పుత్తూరు పోలీసులు నారాయణవనం మండలంలో సంయుక్తంగా సారా అమ్ముతున్న ప్రదేశాలు సోదా చేశారు. అక్కడ 4 వ్యక్తులు 95 లీటర్ల సారా విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. వీరి నుంచి 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పుత్తూరు ఎస్ఐ వెంకటరమణ మాట్లాడుతూ నాటుసారా అమ్ముతున్న వ్యక్తులు ఎవరైనా వదిలిపెట్టమన్నారు. ఇక ప్రతిరోజు దాడులు నిర్వహిస్తామని, నాటుసారాను అరికట్టడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. నాటుసారా తాగడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని, ప్రజలు తక్కువ ధరకు వస్తుందని సారాను తాగరాదని అన్నారు. చేజేతులారా తమ జీవితాలను నాశనం చేసుకోరాదని, నాటుసారా విక్రయిస్తున్న వారిని ప్రజలు పోలీసులకు అప్పగించేందుకు సహకరించాలని అన్నారు. ఈ దాడుల్లో పలువురు ఎక్సైజ్ సిబ్బంది, స్పెషల్ స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. మొత్తం వచ్చేది 95 లీటర్ల నాటు సారాయిని, 2 ద్విచక్ర వాహనాలను, 4 ముద్దాయిలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం అనేది. ఇక్కడ నాటు సారా వల్ల ఎట్లా నాటు సారా వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ప్రజలకు ఎట్లా అంటే హాని కలగకూడదనే ఉద్దేశంతో నాటు సారాలో వచ్చి బ్యాక్టీరియా, సెల్లు, యూరియా, పోతే కనుక ఇవంతా వేసి కల్తీ చేస్తారు కాబట్టి వాళ్ళ హానికరము కలగకూడదు కాబట్టి అందుకని మేము ఇంకా సాయశక్తులు కూడా మిగతా మీద కూడా కానీ మేము అనేక దాడులు చేస్తాము. ఎక్కడైనా ఏదన్నా కూడా నాటు సారాకు సంబంధించిన సమాచారాలు ఏదైనా ఉంటే కూడా కానీ మా దృష్టికి తీసుకొచ్చినా, మా సిబ్బందికి తెలియపరిచినా మేము దాడులు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిలువున రాష్ట్రాన్ని చీల్చారని, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేశారన్నారు. విభజన తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం సైతం ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా నిధులు కేటాయించలేదన్నారు. తక్షణం రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు కేటాయించాలని, రాయలసీమ అభివృద్ధికి మరో 1,00,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెంచలయ్య, విశ్వనాథం, గీత, రవి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థిరాస్తి లావాదేవీలోని చట్టంలో జూన్ 1వ తేదీ నుంచి వచ్చిన మార్పులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని దక్షిణ భారతదేశ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఫల్గుణ కుమార్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆదాయపు పన్ను చట్టాల్లో పలు మార్పులు చేశారని, దానిపై ప్రజలకు పూర్తిగా అవగాహన లేదని చెప్పారు. ఎలాంటి స్థిరాస్తి బదలాయింపులోనైనా ప్రతిఫలం భయాన నగదు రూపేణా తీసుకుంటే అంతే మొత్తానికి అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆస్తి అమ్మకాలు, ఆస్తి తనఖాలు, హక్కు బదలాయింపులు బ్యాంకు లావాదేవీల ద్వారానే చేయాలని, నగదు రూపంలో చేయరాదని తెలిపారు. ఏ వ్యక్తి అయినా 50 లక్షలకు పైబడి మించిన స్థిరాస్తిని కొనుగోలు చేసినట్లయితే ఆ ప్రతిఫలాన్ని ఎప్పుడు చెల్లించినా ప్రతిసారి అందులోంచి 1% డబ్బును మినహాయించుకొని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టాల్సి ఉంటుందన్నారు. చెల్లించకపోతే ప్రభుత్వం పన్నుతో పాటు వడ్డీతో సహా వసూలు చేసుకుంటుందని పేర్కొన్నారు. వీటన్నిటిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని జూలై 1వ తేదీన త్యాగరాజ మండపంలో ఏర్పాటు చేశామన్నారు. కావున ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నగర ప్రజలు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఫల్గుణ కుమార్, కార్యదర్శి భాగ్యతేజ పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 51,217 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 22, ₹50 గదులు 6, ₹100 గదులు 3, 500 మరియు ₹600 గదులు అందుబాటులో లేవు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 91 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 27,75,000 అన్నదానం, విద్యాదానం, ప్రాణదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు అందుబాటులో లేవు. 11 గంటలకు 22 అందుబాటులో ఉన్నాయి. 12 గంటలకు 107, 1 గంటకు 36 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹27,290. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,552. వెండి 1 కేజీ ధర ₹38,570. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹41.30. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాలో ఘనంగా నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు. నవ్యాంధ్ర నిర్మాణానికి అన్ని వర్గాల వారు చేయూతనివ్వాలి. సీఎం కృషిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర పురోగాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి బొజ్జల పిలుపు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. భక్తులు పెరిగారు, రైల్వేల సంఖ్య పెంచండి, మరింత సంపద పెరుగుతోంది. టీటీడీ చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి విజ్ఞప్తి. వైభవంగా జరిగిన అమ్మవారి తెప్పోత్సవాలు. అలిమేలుమంగ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. చివరి రోజున పోటెత్తిన భక్తులు. కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్న భక్తులు. రాష్ట్రాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు యువత నడుం బిగించాలి. మున్సిపల్ కమిషనర్ పిలుపు. తిరుపతిలో నవనిర్మాణ దీక్ష భారీ ర్యాలీలు. రాష్ట్ర పురోగాభివృద్ధికి అన్ని వర్గాల వారు తోడ్పాటు అందించాలి. డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి విజ్ఞప్తి. జిల్లాలో జోరుగా నాటుసారా విక్రయాలు. దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు. భారీగా నాటుసారా స్వాధీనం.
నలుగురు అరెస్ట్, నాటుసారా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న పోలీసు అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.